నమస్తే, వెల్కమ్ టు సిఆర్ న్యూస్. నేను పుష్ప. ముందుగా ప్రేక్షకులందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. హెడ్లైన్స్ చూద్దాం. భోగి పండుగ రోజు ప్రారంభమైన గూడూరు గ్రామదేవత తాళ్లమ్మ గ్రామోత్సవం ప్రారంభించిన ఎమ్మెల్యే వెలగపల్లి. అమ్మవారు శక్తివంతమైన దేవతగా అభివర్ణన. వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రజలు సంతోషంగా సంక్రాంతి జరుపుకోలేని పరిస్థితి. ప్రభుత్వ జీవోలను భోగి మంటల్లో కాల్చిన అనంతరం గూడూరు మాజీ ఎమ్మెల్యే గూడూరు నియోజకవర్గ వ్యాప్తంగానూ భోగి పండుగ పర్వదినం జరుపుకున్న ప్రజలు పట్టణంలోని ప్రధాన కూడళ్లలో భారీగా మంటలు వేసి ఉల్లాసంగా గడిపిన యువత. చిల్లకూరు మండలం ఏరూరు సముద్ర తీరంలో సైకత శిల్పి సనత మరో సందేశం. కరోనాకు టీకా ఒక్కటే మన ముందున్న ఆయుధమని తన సైకత శిల్పంతో స్పష్టం. గూడూరు గ్రామదేవత తాళ్లమ్మను అత్యంత శక్తివంతమైన దేవతగా అభివర్ణించారు ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాదరావు. ఓసారి ఎంపీగా మరోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసే ముందు అమ్మవారి ఆశీర్వాదం తీసుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఆ కారణంగానే తాను 2 ఎన్నికల్లోనూ విజయం సాధించి ఎమ్మెల్యే, ఎంపీ పదవులను చేపట్టినట్లు భావిస్తున్నానన్నారు. భోగి పండుగ రోజు గూడూరు గ్రామ దేవత తాళ్లమ్మ గ్రామోత్సవాన్ని ప్రతి ఏడాది సాంప్రదాయబద్ధంగా నిర్వహిస్తారు. ఈ క్రమంలో భాగంగా తాళ్లమ్మ అమ్మవారి గ్రామోత్సవం కోవిడ్ నిబంధనల మధ్య ప్రారంభమైంది. ఎమ్మెల్యే వరప్రసాదరావు అమ్మవారి ఉత్సవాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాదరావుతో పాటు ఈ కార్యక్రమానికి హాజరైన నాయకులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో స్వాగతం పలికి శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వరప్రసాదరావు ప్రత్యేక పూజలు జరిపిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ ఏడాది అందరూ సుఖ సంతోషాలతో జీవించేలా అమ్మవారు చల్లని చూపులు ప్రసాదించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి నాసిని నాగులు, పట్టణ పార్టీ అధ్యక్షుడు బొమ్మిడి శ్రీనివాసులు, నాయకులు ఎద్దుల మధుసూదన్ రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు నాగేశ్వరరావు, చెంచయ్య తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా, వైఎస్ఆర్ ద్వారా నాకు ప్రజల్లో ఉండే అవకాశం కల్పించారు. అలాగే తాళ్లమ్మ తల్లికి కూడా నేను నా కుటుంబ సభ్యులందరూ కూడా నిలబడి ఉన్నాము. ఎంపీకి నిలబడే ముందు కానివ్వండి, అలాగే ఎమ్మెల్యేకి నిలబడే ముందు కానివ్వండి, నేను తాళ్లమ్మ తల్లి దగ్గరికి రావడం, వారి ఆశీస్సులు పొందడం, 2 సార్లు కూడా ఉత్తీర్ణ కావడం అన్నది నాకు బాగా జ్ఞాపకం ఉంది. తాళ్లమ్మ తల్లి వచ్చి గూడూరు గ్రామదేవత. ఎవరు కూడా వారు ఒక కులము, ఒక గోత్రం అన్నది లేదు. గూడూరులో ప్రతి ఒక్కరు కూడా ఆ తల్లి గ్రామదేవత, వారి కుటుంబాల గ్రామదేవత. అదేవిధంగా రేపు భోగి పండుగకు తల్లిని పూజించుకున్న తర్వాత పండుగ చేసుకుంటారన్నది కూడా ఆనవాయితీ. సో ఆ సందర్భంలో నాకు అవకాశం ఇచ్చి తల్లి దగ్గర దీవుని పొందడానికి, అలాగే ఈ ఊరేగింపు ఊరందరూ తల్లి దగ్గర తీసుకువెళ్ళి ఒక్కొక్క ఇంటి దగ్గర తీసుకువెళ్ళడానికి కూడా ఇక్కడ ప్రారంభించినప్పుడు నాకు ఇది అవకాశం ఇచ్చినందుకు చెంచయ్య గారికి, నాగేశ్వరరావు గారికి, అలాగే మిగిలిన ప్రతి గౌడ సోదరులకు, ధనంజయ్ గారికి, ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తుంది. ఆటంకంగా దిగ్విజయంగా జరగాల, గూడూరు ప్రజలందరూ కూడా సురక్షితంగా ఉండాలా, వారి బిడ్డలు బాగా చదువుకోవాలా, అందరూ కూడా ఐశ్వర్యంతో ఆరోగ్యంగా 10 కాలాల పాటు ఉండాలా అని చెప్పి మనస్ఫూర్తిగా రామదేవత మాకు తెలిసినంత వరకు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి రైతు కూడా గ్రామోత్సవానికి ముందు ఈ సంక్రాంతికి వారి యొక్క పొలాల్లో వచ్చినటువంటి పంటని రామదేవతకి నైవేద్యంగా కూడా ఇచ్చి ఇక్కడికి వచ్చి మొక్కులు తీసుకునేటటువంటి ఆనవాయితీ కూడా మన గూడూరు పట్టణంలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రామదేవత తాళమ్మ చైర్మన్ చంచన్నకి, నాగేశ్వరరావు గారికి కూడా మాకు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నందుకు, వారు మాకు అవకాశం ఇచ్చినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. గూడూరు సంక్రాంతి అంటే భోగి పండుగ రోజు అమ్మవారు గ్రామంలోని ప్రతి వీధిలో కూడా తిరుగుతూ పోతుంటే భోగి మంటలు వేసుకొని సాంప్రదాయబద్ధంగా పండుగలు చేసుకునే ఆనవాయితీ శతాబ్దాల కాలంగా జరుగుతూ వస్తూ ఉంది. అమ్మవారి ఊళ్ళోకి వస్తేనే సంక్రాంతి అనే పరిస్థితి. మరి అటువంటి ఉత్సవ కార్యక్రమాన్ని కరోనా నిబంధనలు ఉన్నప్పటికీ కోవిడ్ నిబంధనలు అనుసరించి చాలా చక్కగా కార్యవర్గం అంతా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి వారందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ పట్టణ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో, సౌభాగ్యాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ, మరి ఈ ఇంత చక్కగా నిర్వహించే ఆలయ కమిటీకి, ఈరోజు ఇక్కడికి ఇచ్చే ముఖ్య అతిథులు చేసేటువంటి గౌరవ శాసనసభ్యుల వారికి, అలాగే ప్రతి ఒక్కరికి కూడా గూడూరు పట్టణ ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఆడమతల్లి గారి దర్శనం నేను చాలా సంవత్సరాల క్రితం చేస్తున్నాను. మళ్ళీ ఒక 4 రోజులు యువతల 2వ సారి నేను రావడం
గ్రామాల రైతులకి ప్రజలకి జీవనం ఎప్పటికీ ఉంటాయని, అదేవిధంగా నాకు ఈ అవకాశం కల్పించిన చైర్మన్ చంద్రన్న గారికి, నాగేశ్వరరావు గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు భోగి పండుగ సందర్భంగా ఈ గ్రామోత్సవానికి ఇచ్చేసిన మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారు హరిప్రసాదరావు గారు ఇచ్చేసి అమ్మడిని దర్శించుకొని పూజా కార్యక్రమాలు నిర్వహించినందుకు మా కమిటీ తరఫున చాలా సంతోషంగా ఉంది. వాళ్ళకి కూడా కృతజ్ఞతలు చెప్తున్నాము. అదేవిధంగా గూడూరు పట్టణంలో ఉండే గౌడ కులస్తులు అయితేనేమి ఇతర కులస్తులు కూడా అందరూ కూడా ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు అందరికీ థ్యాంక్స్. ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా అమ్మవారు ఈరోజు పొలవెత్తులో తిరుగుడుకు ప్రయాణం అయింది. అదేవిధంగా మా గౌరవ ఎమ్మెల్యే గారు, ముఖ్యమైన రాజకీయ మన నాయకులు అందరూ కూడా వచ్చి ఆశీర్వాదం పొందారు. వాళ్ళ దయ వల్ల ఆ ఎమ్మెల్యే గారు దయవల్ల కూడా మాకు పర్మిషన్ ఇప్పించాడు ఈ ఉత్సవానికి. అన్ని విధాలా సహాయపడుతున్నాడు ఎమ్మెల్యే గారు. ఆయనకి మేము తప్పకుండా రుణపడి ఉంటాము. పేదవారు సంక్రాంతి పండుగను ఆనందంగా జరుపుకునే పరిస్థితి లేదని గూడూరు మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ అన్నారు. రాష్ట్ర పరిపాలన ఇందుకు కారణమని ఆయన విమర్శించారు. ఓవైపు ఉపాధి లేదని, మరోవైపు నిత్యావసర ధరలు, గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగినట్లు చెప్పారు. వన్ టైం సెటిల్మెంట్ కింద నగదు వసూళ్లపై ఆయన మండిపడ్డారు. గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం ముందు భోగి మంటలు వేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వన్ టైం సెటిల్మెంట్ పథకం పేర్ల పేపర్లతో పాటు 82 జీవోకు సంబంధించిన పత్రాలను తెలుగుదేశం పార్టీ శ్రేణులు భోగి మంటల్లో వేసి నిరసన వ్యక్తం చేశారు. గూడూరు మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూ రిజిస్ట్రేషన్లు, కుల ధృవీకరణ సర్టిఫికెట్లపై ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఫోటో ఎందుకని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ పట్టణ అధ్యక్షుడు పులిమి శ్రీనివాసులు, తిరుపతి పార్లమెంట్ మహిళా నేత మట్టం శ్రావణిరెడ్డి, జిల్లా పార్టీ అధికార ప్రతినిధి బిల్లు చెంచురామయ్య తదితరులు పాల్గొన్నారు. ఏదైతే బూటకపు జీవో నెంబర్ 82 ఓటీఎస్ వన్ టైం సెటిల్మెంట్ పేరుతో ఈ ప్రభుత్వం జారీ చేసిన జీవోల్ని మంటల్లో వేసి భోగి మంటల్లో వేసి తగులుపెట్టడం జరిగింది. గతంలో కూడా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అనేక సార్లు ఈ ఓటీఎస్ వన్ టైం సెటిల్మెంట్ మీద నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అప్పుడు కూడా ప్రజలకి ఒకటే చెప్పడం తెలుగుదేశం పార్టీ తరపున, అయ్యా ప్రజలందరూ కూడా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, అవగాహన పెంచుకోవాలి. ఎవరు కూడా బలవంతంగా ఈ ఓటీఎస్ వన్ టైం సెటిల్మెంట్ కింద ఇళ్ళకి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. గతంలో 1983-84 నుంచి ఇచ్చిన ఇళ్ళకి ఈరోజు డబ్బులు కట్టమంటే అది ఏం న్యాయం? ఇది మీరు కూడా ఎదురు తిరిగి అడగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రజలందరూ కూడా మరొకసారి గుర్తుపెట్టుకోవాలా. మీరు కూడా మీ దగ్గర నుంచి కూడా ప్రతిఘటన రావాలి. మీ దగ్గర నుంచి తిరుగుబాటు వస్తే తప్ప ప్రభుత్వానికి కూడా తెలిసే పరిస్థితి కాదు. దయచేసి పేదలు ఎవరు కూడా ఈ వన్ టైం సెటిల్మెంట్ కింద డబ్బులు కట్టొద్దని మళ్ళీ వినవించుకుంటూ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి ఒక్క పేదవాళ్ళకు కూడా ఇంటిని వాళ్ళ పేరుతో రిజిస్ట్రేషన్ చేసి ఉచితంగా ఇస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ఈ రాష్ట్రానికి ఏ గతి పట్టిందంటే, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చెత్త జీవోలు తెచ్చిందో, ఓటీఎస్ పేరు మీద తెచ్చిన జీవో నెంబర్ 82, అదేవిధంగా సీనరేజ్ ఛార్జెస్ పేరు మీద తెచ్చినటువంటి 196, అదేవిధంగా ఇంటి పన్నులు పెంచుతూ తెచ్చినటువంటి 198, 199 జీవోలు, వీటిని ఈరోజు చెత్త అంటే ఈ సంవత్సర కాలంలో పనికిరాని వస్తువుల కింద వీటిని తీసిపోయి ఆ భోగులు తగలబెట్టడం జరిగింది. గూడూరు పట్టణాన్ని ఒక 5 జోన్లుగా విభజించి వాటి ద్వారా అద్దె వాల్యూతో ఇంటి పనులు పే చేసేవాళ్ళు. ఇప్పుడు మూలధనంతో విలువతో ట్యాక్సులు వేస్తామని చెప్పి జీవోలు వేయటం జరిగింది. ఇవన్నీ చెత్త జీవోలు, ప్రజల్ని హింసించే జీవోలు. పులికేసి మనం సినిమాలో చూసాం, 23వ పులికేసి 22వ పులికేసి అని చెప్పని ఒక రాజుని. ఈరోజు ఈ రాష్ట్ర పరిస్థితి ఆ స్థాయికి దిగజారిపోయింది. పిచ్చి తొగ్గులకి రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు. దయచేసి ముఖ్యమంత్రి గారు ఇటువంటి చెత్త జీవోలన్నింటినీ రద్దు చేసి పేద ప్రజల మీద భారం మోపొద్దని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గూడూరులో ఈ యొక్క సంక్రాంతి పండుగను జరుపుకునేటువంటి పేదవారు ఎవరు కూడా గూడూరులో ఎక్కడ కూడా కనిపించలేదు. మామూలుగా ఈ టైంకి అయితే బజారు కలకలాడుతుండేది. ఈసారి మాత్రం మరీ దారుణంగా వెలవెలపోయింది. దీనికి కారణం ఈ రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన అని స్పష్టంగా అర్థమవుతుంది. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల పట్ల వహిస్తున్నటువంటి వివక్షత గురించి ఈరోజు బాధాకరమైన పరిస్థితి కాబట్టి ఈరోజు మేము యొక్క ఓటీఎస్ పత్రాలను కూడా తగలబడడం జరిగిందని చెప్పి నేను తెలియజేస్తున్నాను.
టీఎస్ మీద ఎవరు కూడా డబ్బులు కట్టదని చెప్పి తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వడం తథ్యం. ఖచ్చితంగా మీ యొక్క ఇంటికి సంబంధించినటువంటి పత్రాలని కూడా పక్కా రిజిస్ట్రేషన్లో వాల్యూతో ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ చేసిస్తామని చెప్పి మీ 5 నిమిషాలు మీ ఖర్చు లేకుండా రూపాయి ఖర్చు లేకుండా చంద్రబాబు నాయుడు గారు చేస్తారని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఎవరు కట్టొద్దు. ఎందువల్లంటే రాష్ట్రం మొత్తం మీద ఎక్కడ కూడా ఈ యొక్క ఓటేస్తూ ఎవరు కూడా కట్టే పరిస్థితులు లేరు. ఎందువల్లంటే మీకు కొంతమేరకే 15,000 20,000 అంతకన్నా ఎక్కువ భూమి కానీ మీరు కానీ స్వాధీనపరుచుకుంటే దానికి సంబంధించినటువంటి మార్కెట్ వాల్యూ కన్నా రెట్టింపేసి మీ దగ్గర కట్టించుకునేటువంటి పరిస్థితి ఈరోజు ఈ గవర్నమెంట్ చేస్తుంది. కాబట్టి ఆలోచించమని తెలియజేస్తున్నాం. దీని నిరసనగా ఈరోజు అందరం కూడా ఇళ్లలో భోగేసుకోవాల పరిస్థితి వచ్చి ఈరోజు ఇక్కడ నడి రోడ్లో మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల అందరం కూడా ఇక్కడ పేద ప్రజల కోసం ఈ యొక్క పత్రాలని తగలబెట్టామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. గూడూరు నియోజకవర్గ వ్యాప్తంగా భోగి పండుగ సంబరాలు అంబరాన్నంటాయి. పట్టణంలో రాత్రి పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున భోగి మంటలు వేశారు. పరస్పరం భోగి పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. భోగి మంటలు వేయటంలో యువత ఆసక్తిగా పాలుపంచుకుంది. ఆ రాత్రంతా భోగి పండుగ జరుపుకుంటూ ప్రజలు ఉల్లాసంగా గడిపారు. ప్రతి ఏడాది సంక్రాంతికి ముందు వచ్చే భోగి పండుగ ఘనంగా నిర్వహించడం ఆనవాయితీ. గూడూరు పట్టణంలోనూ ఈ పండుగను ప్రజలు సుఖ సంతోషాలతో జరుపుకున్నారు. తాళ్లమ్మ అమ్మవారి ఊరేగింపు అయిన తర్వాత భోగి మంటలు వేయడం ఎన్నో ఏళ్ల ఆనవాయితీగా కొనసాగుతోంది. ఈ క్రమంలో భాగంగా ఈ ఏడాది కూడా తాళ్లమ్మ అమ్మవారిని పురవీధుల్లో ఊరేగించిన అనంతరం భోగి మంటలు వేయడం ప్రారంభించారు. తూర్పు వీధి, కర్నాల వీధి, బనికి సాహెబ్పేట సెంటర్, మాలవీయనగర్ ఇలా పలు ప్రాంతాల్లో ప్రధాన కూడలలో యువత భోగి మంటలు వేసి ఉల్లాసంగా గడిపింది. నియోజకవర్గ పరిధిలోని కోట, బాకాడు, చిట్టమూరు, గూడూరు, చిల్లకూరు మండలాల్లో కూడా భోగి పండుగను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. గూడూరు గ్రామదేవత తాళ్లమ్మ దేదీప్యమానంగా దర్శనమిచ్చారు. భోగి పండుగ రోజు తాళ్లమ్మ పురవీధుల్లో విహరించిన అనంతరం ప్రజలు భోగి మంటలు వేయటం ఆనవాయితీగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో భాగంగా గురువారం సాయంత్రం అమ్మవారు ఆలయం నుంచి బయలుదేరారు. రంగురంగుల విద్యుత్ దీపాలు, విశేష అలంకరణల నడుమ అమ్మవారి గ్రామోత్సవం సాగింది. అమ్మలగన్న అమ్మ బంగారు తల్లు, ఆదిశక్తివి నువ్వేనంట, అమరశక్తివి నువ్వేనంట, దుష్ట శక్తులను పతనం చేసే పరాశక్తివి నువ్వేనంట. అమ్మా మోరు తల్లు, కళ్ళల్లో సూర్యుడు చంద్రుడు నిత్యం ఎలుగుతూ ఉంటారంట, యాదాలన్నీ నీ నాలుకపై ఎప్పుడు సిల్దులు వేస్తాయంట. నింగి నీకు గొడుగంట, నేల నీకు పీఠమంట, నిన్ను నమ్మిన వాళ్ళ నోముల పంటకు నారు నీరు నువ్వేనంట. అమ్మా అమ్మోరు కళ్ళు, మా అమ్మలగన్న అమ్మ
పట్టణంలోని రాజావీధిలో ఉన్న ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో గోదాదేవి కళ్యాణం శాస్త్రోక్తంగా నిర్వహించారు. భోగి పండుగ నాడు జరిగిన ఈ కళ్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా గోదాదేవి కళ్యాణం నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. తన సైకత శిల్పంతో ఎన్నో సందేశాలను ఇస్తున్న నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం ఏరూరు గ్రామానికి చెందిన సైకత శిల్పి మంచాల సనత్ కుమార్ మరో సైకత శిల్పంతో తన సందేశం ఇచ్చారు. ఓవైపు సంక్రాంతి శుభాకాంక్షలు చెబుతూనే మరోపక్క టీకా ఒక్కటే మన ముందున్న ఆయుధం అంటూ వ్యాక్సిన్ పై అవగాహన కలిగించే విధంగా ఈ సైకత శిల్పం రూపొందించారు. జిల్లాలోని చిల్లకూరు మండలం ఏరూరు సముద్ర తీరంలో సైకత శిల్పి మంచాల సనత్ కుమార్ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పారు. గంటల తరబడి సీఎం జగన్ తో పాటు టీకా మన ముందు ఉన్న ఆయుధం అంటూ ఇంజెక్షన్ బొమ్మను ఆకట్టుకునేలా రూపొందించారు. అందరికీ ఈ సైకత శిల్పం ద్వారా సంక్రాంతి శుభాకాంక్షలు చెబుతూ ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్ వేయించుకోవాలని ఆయన ఈ సందర్భంగా ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కరోనా సమయంలో ఐకమత్యంగా ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు వ్యాక్సినేషన్ వేయించుకోవాలని కోరారు. కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. మన గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వానికి ఏదైతే ఆదేశాలు ఇస్తున్నారో ఆదేశాలని ప్రజలందరూ కూడా తూచా తప్పకుండా పాటిస్తూ ఈ కరోనా టైంలో అందరూ కూడా కలిసి ఐకమత్యంగా దానిని వెళ్ళగొట్టేటువంటి ఒక మార్గం అనేది మనం చూసుకోవాల్సిన పరిస్థితి మనకి ఈ సమయంలో ఉంది కనుక అందరికీ ఒక పక్క ఈ యొక్క పండగ ఆనందంలో ఉంటారు. అలాగే ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త వహిస్తూ వ్యాక్సిన్ అనేది అందరూ కూడా వేయించుకుంటూ మనం ముందుకు వెళ్ళాలనేసి నేను యొక్క సైకత శిల్పాన్ని చేయడం అనేది జరిగింది. పిడూరు రోడ్లోని శ్రీ షిరిడి సాయి బాబా మందిరంలో గురువారం రాత్రి పల్లకీ సేవ నిర్వహించారు. భక్తులు సాయి నామస్మరణ చేస్తూ తమ భుజాలపై పల్లకీని తిప్పారు. అనంతరం సాయి భజన బృందం భక్తులచే భజనలు నిర్వహించారు. ఉభయ దాతలుగా దువ్వూరు సుధాకర్ రెడ్డి, రాజేశ్వరమ్మ దంపతులు వ్యవహరించారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. సాయి శరణం బాబా శరణం శరణం, సాయి చరణం గంగా యమున సంగమ సమానం, ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే, మా పాండురంగడు కరుణామయుడు సాయే, ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే, మా పాండురంగడు కరుణామయుడు సాయే. సాయి శరణం బాబా శరణం శరణం, సాయి చరణం గంగా యమున సంగమ సమానం. ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా మనుబోల్లోని అంబేద్కర్ నగర్ కాలనీలో ఉన్న శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో గురువారం రాత్రి స్వామివారి కళ్యాణం నిర్వహించారు. ఈ కళ్యాణానికి ఉభయ దాతలుగా మనుబోలు గౌడ సంఘం సభ్యులు వ్యవహరించారు. మనుబోలు గ్రామానికి చెందిన బొమ్మిరెడ్డి మధుసూదన్ రెడ్డి సహకారంతో భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
మనుబోలు అంబేద్కర్ నగర్ కాలనీ యువత ఆధ్వర్యంలో రాత్రి స్వామివారిని ట్రాక్టర్లో పూలతో అందంగా అలంకరించి గ్రామోత్సవం నిర్వహించారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు కళ్యాణం నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు హాజరై స్వామివారి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భోగి పండుగ రోజు ప్రారంభమైన గూడూరు గ్రామదేవత తాళ్లమ్మ గ్రామోత్సవం ప్రారంభించిన ఎమ్మెల్యే వెలగపల్లి అమ్మవారు శక్తివంతమైన దేవతగా అభివర్ణన. వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రజలు సంతోషంగా సంక్రాంతి జరుపుకోలేని పరిస్థితి. ప్రభుత్వ జీవోలను భోగి మంటల్లో కాల్చిన అనంతరం గూడూరు మాజీ ఎమ్మెల్యే గూడూరు నియోజకవర్గ వ్యాప్తంగానూ భోగి పండుగ పర్వదినం జరుపుకున్న ప్రజలు పట్టణంలోని ప్రధాన కూడళ్లలో భారీగా మంటలు వేసి ఉల్లాసంగా గడిపిన యువత. చిల్లకూరు మండలం ఏరూరు సముద్ర తీరంలో సైకత శిల్పి సనత మరో సందేశం. కరోనాకు టీకా ఒక్కటే మన ముందున్న ఆయుధమని తన సైకత శిల్పంతో స్పష్టం.